రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రజాపాలన కార్యక్రమానికి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ప్రజల అవసరాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 30 రోజుల్లోపు 6 గ్యారంటీలను ప్రజలకు చేరువ చేసే ప్రయత్నంలోనే భాగంగానే ప్రజాపాలనకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఏదైతే అభయస్తం ఈరోజు మొదలైంది. ప్రజాపాలన 10 సంవత్సరాల తర్వాత ఆశించిన తెలంగాణ లక్ష్యం చేరుకోలేకపోయింది కాబట్టి ప్రజలు విసిగి చెంది నానా ఇబ్బందులు పడి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన పేద ప్రజల యొక్క ఆశయాన్ని లక్ష్యాలను చేరగడానికి వాళ్ళకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం పురస్కరించుకోండి 2 పథకాలు. ఇలా కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పేద ప్రజల గురించి కాబట్టి ఈ పర్వదినాన ఈ కాంగ్రెస్ పార్టీ పర్వదినాన పేదలకు సంక్షేమాన్ని అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఇలా ప్రజాపాలన మొదలైంది కాబట్టి ఉదయమే కొత్తూరులో ప్రారంభించబడ్డది. రెండోది మున్సిపాలిటీ పరిధిలో షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 10-11వ వార్డులలో కూడా ప్రారంభించడం జరిగింది. ఇలా చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు ఇచ్చిన మాట విడతల వారీగా ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ మొదలైంది కాబట్టి తప్పకుండా దీని విజయం సాధిస్తాం. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది కాబట్టి ఇందులో పాల్గొన్న